మైండ్ మీడియా, ద వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. వెల్కమ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. వెల్కమ్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. నేను మీ హోస్ట్ భాను. మనతో పాటు రమణ గారు ఉన్నారు. రమణ గారు నమస్తే. నమస్కారం అండి. నమస్తే. మరొక షో. శ్రోతలకి ఇది ప్రతి వారం కరెంట్ అఫైర్స్, సమకాలీన అంశాలపై చేసే షో. ఈ వారం అమెరికన్ ప్రెసిడెంట్ పాలిటిక్స్, ముఖ్యంగా ఈ ప్రెసిడెన్షియల్ డిబేట్, అంటే అది పెద్ద వాగ్యుద్ధం అనుకోండి, అది సంవాదం. దాన్ని ఎట్లా చేయాలన్నది, అంటే మొన్న న్యూస్లో అస్సలు బాగా రాలేదు డిబేట్ అని వచ్చింది వీళ్ళిద్దరి మధ్య, ట్రంప్ అండ్ బైడెన్ మధ్య. సో దాని గురించి ఈ షోలో ముఖ్యంగా మాట్లాడతాం. తర్వాత ఎటువైపు వెళ్తుంది ఇప్పుడు అమెరికన్ ఎలక్షన్స్, బట్ ఈ డిబేట్ అన్నది ఏంటి, దీని పుట్టుపూర్వోత్తరాలు. దానికన్నా ముందు భారతదేశంలో ఇట్లాంటి డిబేట్ చేసుకునేటువంటి సాంప్రదాయం లేదండి. ఎందుకంటారు? ఎందుకంటే ఇక్కడ ఏమైపోయిందంటే డిబేట్స్ అనేది నెంబర్ ఆఫ్ క్యాండిడేట్స్ తక్కువ, ఫస్ట్ ఆఫ్ ఆల్ అన్నమాట. రెండే పొలిటికల్ పార్టీలు లేదా అప్పుడప్పుడు మూడో పొలిటికల్ పార్టీ ఉంటూ వచ్చింది. సో డిబేట్ ఫార్మాట్ అనేది ఈజీ అయిపోయింది ఈ కంట్రీలో. నెంబర్ 1 అది. నెంబర్ 2 ఏంటంటే మన దేశంలో ఏమవుతుందంటే అక్కడ ఉండే పార్లమెంటరీ సిస్టమ్ ఆఫ్ డిబేట్లో ఆంధ్రప్రదేశ్లో ఉండే పొలిటికల్ పార్టీలు ఏమిటి, బీజేపీ అనేది అసలు అక్కడ రిలవెంట్ కూడా లేదు. లాంటివి ఉన్నాయి. ఇంకో చోటుకి వెళ్తే ఇంకో పార్టీ, ఇంకో చోటుకి వెళ్తే ఇంకో పార్టీ ఉంది. ఒక కామన్ థ్రెడ్ మీద మనం పార్లమెంటరీ డెమోక్రసీలో చేయలేకపోయారు. కానీ చెయ్యొచ్చు అనుకుంటే, ఎంత లేదనుకున్నా కూడా ఇన్ ద ఎండ్ ఇట్ ఈస్ కాంగ్రెస్ రిలేటెడ్ ఫ్రంట్, బీజేపీ రిలేటెడ్ ఫ్రంట్, థర్డ్ ఫ్రంట్ అని 3 రకాలైన డివిజన్స్ వచ్చాయి. కాబట్టి ఆ మూడింటిని ఒక థ్రెడ్ లాగా తీసుకొచ్చి ఫ్యూచర్లో చెయ్యొచ్చు. ఎందుకు చేయలేదని మీరు అడిగిన క్వశ్చన్కి ఏంటంటే, ఈ కంట్రీలో టీవీ ముందు వచ్చింది మనకంటే. ఇక్కడ రెండే పొలిటికల్ పార్టీస్ ఉంటాయి. ఫార్మాట్ ఈజ్ వెరీ ఈజీ. ఆ ఫార్మాట్ అవన్నీ సెట్ అయినాయి కాబట్టి వీళ్ళు టీవీ, రేడియో వచ్చిన రోజుల్లో ముందు రేడియోలో, తర్వాత టీవీలో, ఇక్కడ వాళ్ళకి అది ఒక కల్చర్ కింద చేయాలి. ఇదేమి మ్యాండేటరీ కాదు. బట్ 2 పార్టీలు వాళ్ళు ఒప్పుకుని ఒక ఫార్మాట్ని, ఒక పద్ధతిని ఒప్పుకుని ఇలా చేద్దాం, ఇన్ని చేద్దాం, 3 చేద్దామా, 4 చేద్దామా, ఏ ఫార్మాట్లో చేద్దాము, ఎక్కడ చేద్దాము, ఇవన్నీ ముందుగా 2 పార్టీలు వాళ్ళు డిస్కస్ చేసుకుని ఆ మోడాలిటీస్ వర్క్ అయిన తర్వాత దాని ప్రకారం డిబేట్ చేస్తూ ఉంటారు. ఇండియాలో ఎందుకు లేదంటే చేయొచ్చు ఫ్యూచర్లో. అక్కడ కూడా టీవీ అనేది ఇప్పుడు చాలా ఎక్కువైపోయింది కాబట్టి ఇది చేయడం అనేది పెద్ద ఇష్యూ కాదు. అంటే ఇది ప్రశ్న ఎందుకు అడిగానంటే, దీంట్లో కామనాలిటీ అంటే సారూప్యత రెండు దేశాల మధ్య ఉంది. 2 ప్రజాస్వామ్య దేశాలు. చెప్పాలంటే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశాలు ఈ 2. అంటే మొట్టమొదటిది భారతదేశం అయితే రెండవది అమెరికానే. 2 సుమారుగా అంటే ఇప్పుడు 3, 4వ స్థానం, 5వ స్థానంలో, అంటే వ్యాపార రీత్యా ప్రపంచ శక్తుల కింద అమెరికా అత్యంత శక్తివంతమైతే భారతదేశం కూడా అక్కడే దగ్గరగా వస్తుంది అటువంటి దేశం. అండ్ రెండింటి మధ్య కూడా పొలిటికల్ గా, అంటే రాజకీయ చైతన్యం ఉన్న దేశాలు కాబట్టి మీరు కేవలము టీవీ లేనందున రావడం అంటారా, లేకపోతే అది మన ప్రజలకి అట్లాంటిది ఒక ఫార్మాట్ చేసి ఈ రాజకీయ నాయకులు అందరి ముందు పబ్లిక్ గా డిబేట్ చేయటం అన్నది, ఇప్పుడు 70 సంవత్సరాల పైన వచ్చింది స్వాతంత్రం అయిపోయి భారతదేశానికి. అట్లాంటప్పుడు ఇట్లాంటివి రావాలి కదా ఇప్పటికీ. అంటే ఇది భారతదేశంలో అది ఇష్టం లేదే అని నేను అనుకుంటున్నా. అంటే ఇట్లాంటివి అంటే ప్రజలకి ఒకేసారి ఒకే ప్లాట్ఫామ్ మీద ఇద్దరు మాట్లాడటము, ఆ టీవీ వాళ్ళు మాట్లాడేటప్పుడు చూడాలి అని అనుకునే రీచ్ లేకపోవటము పొలిటికల్ గా లేదు ఇండియాలో. రీచ్ అంటే ఎట్లా అండి? ఇప్పుడు మీరు ఫర్ ఎగ్జాంపుల్ ఎప్పటి నుంచో కాదు, దూరదర్శన్ అయితే దాదాపు 30 ఏళ్లుగా ఉంది కదా. ఉంది, కానీ అందరి ఉంది. మన చిన్నప్పుడు నేను 1999లో ఇండియా నుంచి అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేసాను నేను అన్నమాట. 1996, 95లో కూడా దూరదర్శన్ న్యూస్లో చెప్తూ ఉండేవాళ్ళు,
ఇప్పుడు కొత్త టవర్ కట్టాము, ఇప్పటికి ఈ టవర్ తోటి ఇంత కవరేజ్ వచ్చింది, ఇంకా ఇండియాలో ఇంత కవరేజ్ లేదు అని ఉండేది అప్పట్లో. ఇప్పుడు ఉంది, ఖచ్చితంగా ఇప్పుడు ఉంది. ఇప్పుడు ఖచ్చితంగా ఛానల్స్ కూడా ఎక్కువ ఉన్నాయి. ఇప్పుడు చెయ్యాలంటే చెయ్యొచ్చు. ఇన్ఫార్మల్గా డైరెక్ట్గా బిగ్ లీడర్స్, ప్రైమ్ మినిస్టర్లు మాట్లాడకపోయినా, ప్రైమ్ మినిస్టీరియల్ క్యాండిడేట్స్ మాట్లాడకపోయినా ఎవరో ఒకళ్ళు మాట్లాడుతూ ఉన్నారు. ప్రాబ్లం ఎక్కడొస్తుందంటే ఇండియాలో యునైటెడ్ ఫ్రంట్ అని ఒకటి ఉంది. అవి అన్ని పార్టీలు కలిసిన తర్వాత పోస్ట్ పోల్ అలయన్స్లు తయారవుతూ ఉంటాయి. మీకు ప్రీ పోల్లోనే ఇద్దరు ప్రైమ్ మినిస్టీరియల్ క్యాండిడేట్స్ అనేది ఇప్పుడిప్పుడు వస్తున్నాయి. ఇదిగో మొన్న ఎలక్షన్లో ఇద్దరు ప్రైమ్ మినిస్టీరియల్ క్యాండిడేట్స్ ఎవరంటే రాహుల్ గాంధీ, నరేంద్ర మోడీ. అంతకు ముందు ఎలక్షన్లో రాహుల్ గాంధీ అవుతారా, మన్మోహన్ సింగ్ నేను అవ్వను అని చెప్పారు. వాళ్ళు ఎవరిని చేద్దాం అనుకుంటున్నారు వాళ్ళు చెప్పలేదు. పోల్స్ అయిన తర్వాత చేస్తా ఉన్నారు. ఎవరు ఇప్పుడు ఇక్కడైతే అమెరికాలో వీళ్ళిద్దరి మధ్య ఇది ఉండబోతుందని తెలిసింది కాబట్టి తెలుస్తుంది. ఇంకా అది ముందే ప్రైమరీలో చేస్తారు కాబట్టి క్లారిటీ ఉంది. ఇండియాలో ఆ భారతదేశంలో ఆ క్లారిటీ లేదు చివరి దాకా. అంటే ఇప్పుడు మోడీ గారు ఒకవైపు క్యాండిడేటే కదా. అసలు ప్రైమ్ మినిస్టరియల్ క్యాండిడేట్ డిక్లరేషన్ అనేది బిఫోర్ ఎలక్షన్స్ చేయటం మొదలెట్టింది భారతీయ జనతా పార్టీ మాత్రమే. వాళ్ళు మొదలెట్టిన తర్వాతే ప్రైమ్ మినిస్టీరియల్ క్యాండిడేట్ అనేది డిక్లరేషన్ ఉంది. అసలు అది మీరు వాజ్పేయి గారు, అద్వానీ, ఆ తర్వాత ఈయన మోడీ గారు, వీళ్ళకి బిఫోర్ అసలు ఇండియాలో ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్ డిక్లరేషన్ అనేది ఎప్పుడూ లేదు. మన ఇండియన్ కాన్స్టిట్యూషన్ లో కూడా అసలు అవసరం లేదు అది. అంటే కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు ఇట్లా ఇతను మా ప్రైమ్ మినిస్టేరియల్ క్యాండిడేట్ అని చెప్పలేదంటారు, ఎప్పుడు చెప్పలేదు. ఒకవేళ కాంగ్రెస్ పార్టీ చెప్పింది అనుకుందాం, కాంగ్రెస్ పార్టీ అపోజిషన్ ఎప్పుడు చెప్పింది? ఇప్పుడు కూడా అదే సిచ్యువేషన్. ఇప్పుడు బీజేపీ చెప్పింది, బీజేపీ అపోజిషన్ ఎక్కడ చెప్తున్నారు? ఎవరు చెప్పరు. మేము పోల్స్ అయిపోయిన తర్వాత మేము ఎలక్ట్ చేసుకుంటామని చెప్తున్నారు చాలా మంది. వాళ్ళకి ఎందుకంటే ఒక మనిషిని ప్రొజెక్ట్ చేయడం వాళ్ళకి ఇష్టం ఉండదు. ఆ తర్వాత ఎవరికే ఇప్పుడు ఎట్లా ఉంటుందంటే అక్కడ కోయిలిషన్లో యూపీలో ఎస్పీ ఉంది, అక్కడెక్కడో ఆర్జేడీ ఉంది. యూపీ ఎస్పీ కనుక గెలిచేసింది అనుకో 80 సీట్లు, ములాయం సింగ్ యాదవే చీఫ్ మినిస్టర్. అదే ఎస్పీ గెలవలేదు అనుకోండి, ఆర్జేడీ ఎక్కువ గెలిచింది, ఆర్జేడీ చీఫ్ మినిస్టర్, ఈ ప్రైమ్ మినిస్టర్. సో ఇవన్నీ ఏంటంటే మన ఇండియాలో ఈ టైప్ ఆఫ్ 1-2 పార్టీ సిస్టమ్ కింద మెచ్యూర్ అవ్వలేదు, ఇంకా ఇప్పటికీ అవ్వలేదు. ఇప్పుడు ఏంటంటే మోడీ గారికి షీర్ మెజారిటీ రావడం వలన అది ఏదో అలా కనపడుతోంది, కానీ ఇప్పటికీ కూడా కొంచెం మెజారిటీ తగ్గిందంటే అందరు నేనంటే నేనంటారు ఇండియాలో. అసలు మన్మోహన్ సింగ్ లాంటి వాళ్ళు ప్రైమ్ మినిస్టర్ ఎలా అయ్యారండి? దేవగౌడ 20 సీట్లు అయినా దేవగౌడ ప్రైమ్ మినిస్టర్ అవుతారని ఎవరైనా ప్రెడిక్ట్ చేశారా? ఇందర్ కుమార్ గుజరాల్ అసలు ఎవరైనా ప్రెడిక్ట్ చేశారా? మధ్యలో ఉన్నట్టుండి ఒకసారి చంద్రశేఖర్, చరణ్ సింగ్, వీళ్ళంతా ఎవరు? సో బేసికల్లీ రీజనింగ్ అన్నది ఏంటంటే భారతదేశంలో చివరి దాకా ఒక పార్టీ ఈ మధ్య అంటే భారతీయ జనతా పార్టీకి ఒక క్యాండిడేట్ ఉన్నాడు, కానీ మామూలుగా అయితే అది లేనందున ఇంత ట్రాన్స్పరెన్సీ లేదంటారు. అంటే సిస్టమ్ ఇట్లా తయారై లేదు. అది మంచి సిస్టమ్ బ్యాడ్ సిస్టమ్ అనేది నేను చెప్పను. అది దానిలో ఉండే అడ్వాంటేజెస్ దానికి ఉన్నాయి అన్నమాట. డెమోక్రటిక్ సిస్టమ్స్ లో దీనిలో ఉండే అడ్వాంటేజెస్ దీనికి ఉన్నాయి, దీనిలో డిసడ్వాంటేజెస్ కూడా ఉన్నాయి. అది చెప్పండి. అంటే విషయం ఏంటంటే నా ఉద్దేశం, నాకు తెలిసి శ్రోతలు కూడా చాలా మంది అనుకుంటారు, ఇది ఒక క్యాండిడేట్ ని మనం చెప్పేస్తే అది క్లారిటీ వస్తుంది. ఓకే, వీళ్ళిద్దరూ ఈ దేశాన్ని ఫ్యూచర్ లో ఈయన కానీ అవ్వబోతున్నారు. వాళ్ళిద్దరి మధ్యలో ఇప్పుడు డిబేట్లు అయినప్పుడు రకరకాల విషయాల మీద వాళ్ళు మాట్లాడతారు. ఇప్పుడు ప్రస్తుతం నడుస్తుంది భారతదేశంలో, రేపులు ఉన్నాయి, అత్యాచారాలు ఎప్పుడు తగ్గుతాయి, ఇట్లాంటివి వాటి మీద ఒక క్రిస్టల్ క్లియర్. ఇప్పుడు అమెరికాలో మీకు అబార్షను, గన్స్ పట్టుకొని తిరగటం, ఇలాంటి వాటి మీద ఎప్పుడు డిస్కషన్ ఉంటది. అట్లా భారతదేశంలో కూడా ఎంతో మందికి అవసరం ఉన్నటువంటి ప్రజలు కష్టాలు పడుతున్నటువంటి వాటిని ఒక వేదిక మీద ఇద్దరు మంత్రులు, ప్రధానమంత్రి కాబోయే వాళ్ళు మాట్లాడుకునేలాగా డిబేట్ చేసి అంటే సంవాదం చేసుకుంటారు ఇద్దరు. అక్కడ ఉంటే బాగానే ఉంటుంది, అది బాగానే ఉంటుంది, కానీ ఒప్పుకోరు అక్కడ అసలు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అనేక స్ట్రక్చరల్ రీజన్స్ వల్ల అది ఎప్పుడు అవ్వలేదు. ఇప్పుడు ఆ స్ట్రక్చరల్ రీజన్స్ అన్ని పోయినాయి, కానీ ఇప్పుడు ఎలా వస్తుందంటే అక్కడ
డిబేట్ అనేది పెట్టారే అనుకోండి, సరే రాహుల్ గాంధీ గారిని ఎలాగో కలిసి నువ్వే నెక్స్ట్ ప్రైమ్ మినిస్టర్ క్యాండిడేట్, అపోజిషన్, కామన్ అపోజిషన్ క్యాండిడేట్, సో నీకు ఆయన మన మోడీ గారికి మీకు ఇద్దరి మధ్య డిబేట్ ఏ ఫార్మాట్లో పెడదాం, ఎక్కడ మాట్లాడదాం అంటారు. రానంటారు ఆయన. గ్యారంటీ రానంటారు. గ్యారంటీడ్ అది, ఇంకా ఆలోచించక్కర్లేదు. ఓకే. సో అదేంటంటే ఇక్కడ ఒప్పుకోవటం అని ఇక్కడ ట్రెడిషన్గా పడిపోయింది ఇది. ఇక్కడ కూడా ఇదేం మ్యాండేటెడ్ కాదు అన్నమాట. ఇక్కడ కూడా మన ఏమనుకున్నారంటే బైడెన్ గారు ఐ డోంట్ వాంట్ టు డిబేట్ విత్ దిస్ గై అని అనుకున్నారు చాలా రోజులు. కానీ బాగుండదులే, ఎందుకు ట్రెడిషన్ బ్రేక్ చేయటం, దట్ విల్ గో అగేన్స్ట్ అస్ అని చెప్పి మళ్ళీ ఒప్పుకున్నారు. ఓకే. సో భారతదేశంలో ఇది ఇప్పటప్పట్లో వచ్చే సూచనలు ఏం లేవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ భారతదేశంలో టూ పార్టీ సిస్టమ్కి వెళ్ళిపోగలిగే, టూ పార్టీ కానీ టూ మెయిన్ ఫ్రంట్స్ కానీ లేకపోతే సిస్టంలోకి వెళ్ళి ఈ ఫ్రంట్కి ఈ పార్టీ లీడరు, ఈ ఫ్రంట్కి ఈ పార్టీ లీడర్షిప్, ఇవాళ మనకి ఇది ప్రైమ్ మినిస్టర్, ఈయన ప్రైమ్ మినిస్టర్ అని చెప్పే స్టేజ్ వస్తే అప్పుడు ఇవన్నీ కుదురుతాయి. అక్కడ ఏమవుతుందంటే ఎప్పుడు కూడా ఒక పార్టీ ఉండే ఫ్రంట్ ఏమో స్ట్రాంగ్గా ఉంటుంది, అపోజిషన్ ఫ్రంట్ ఎప్పుడు వీక్గా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ లాస్ట్ 2 టర్మ్స్లో బీజేపీ వాళ్ళది ఎన్డీఏ ఫ్రంట్ చాలా స్ట్రాంగ్గా ఉంది, అపోజిషన్ ఫ్రంట్ అనేది అసలు లేనే లేదు. అంతకుముందు చూసుకుంటే మీకు మన్మోహన్ సింగ్ గారు సెకండ్ టైం ప్రైమ్ మినిస్టర్ అయినప్పుడు చూసుకుంటే అప్పుడు కాంగ్రెస్ ఫ్రంట్ ఒక్కటే ఉంది, వేరే వాళ్ళందరూ కలిసి ఏమీ లేదు అప్పుడు కూడా. సో ఒక స్ట్రాంగ్గా ఎప్పుడు వీళ్ళే కాన్స్టెంట్గా 2 అపోజిషన్ ఫ్రంట్స్ ఉన్నాయి అని అనుకుంటే అప్పుడు అవి సెట్ అవుతాయి ఇట్లాంటివి. ఇక్కడ ఎప్పుడైనా డెమోక్రాట్, రిపబ్లికన్. అది కొంచెం టైం పడుతుందిలేండి భారతదేశంలో అది రావాలంటే, బట్ రావడం మంచిదని అయితే అంటారు. అలా వస్తే మంచిది అని నేను చెప్పనది, ఎందుకంటే దానికి ఉండే నష్టాలు దానికి ఉన్నాయి. నష్టాలు ఏముంటాయి? నష్టాలు ఏముంటాయంటే అండి, ఇప్పుడు వీళ్ళిద్దరు ఉన్నారు, డూ దే రియల్లీ కవర్ ఆల్ ద ఇష్యూస్ దట్ దిస్ బిగ్ కంట్రీ హ్యాస్? అంటే అన్ని ఓకే, అన్ని అన్ని అసలు అలా కాదు, కొన్ని అయితే నెగ్లిజెన్స్ లోకి వెళ్ళిపోతాయి. అన్ని మాట్లాడలేరు కదా, మాట్లాడటం గురించి కాదు మీరు అలా కాదు, మీరు మాట్లాడేదాన్ని ఒక్కదాన్నే ఫోకస్ చేస్తున్నారు, నేను ఫుల్ సిస్టమ్ గురించి చెప్తున్నాను. ఆ మాట్లాడుకోవడానికి బాగుంటుంది, ఇద్దరే ఉంటాయి. అన్నిటి మీద వాళ్ళు చర్చించరు కదండి, ఇప్పుడు చర్చ అన్నది కొన్నిటి మీద. అది మీకు నేను డెమోక్రసీ చెప్తున్నాను, వైబ్రెంట్ కాదంటాను ఇట్లా ఉండటం వలన. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఉంది, ఇప్పుడు ఇద్దరు కూర్చుంటారు, మన వైబ్రెన్సీ చెప్తాను మీకు. ఆంధ్రప్రదేశ్ ఉంది, వాళ్ళకి అసలు ఏ సిస్టంలోనూ ఇప్పుడు లేరు, ఐదర్ బీజేపీ సిస్టంలో లేరు, కాంగ్రెస్ సిస్టంలో లేరు. బీజేపీ వర్సెస్ కాంగ్రెస్ పొలిటికల్గా మాట్లాడుకుంటారు. దేర్ ఆర్ సమ్ ఇష్యూస్ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఏం చెప్తారు వీళ్ళిద్దరు? వాళ్ళకి అసలు అక్కడ దాంతో వాళ్ళకి రోలే లేదు, పొలిటికల్ రోల్ లేదు. సో దాన్ని ఎలా కవర్ అవుతుంది? అలా అని చెప్పి ఆ స్టేట్ అసలు పట్టించుకోకర్లేదా? అంటే నేను ఆంధ్రప్రదేశ్ పట్టించుకోవట్లేదని కాదు, నేను ఒక సింపుల్గా ఒక స్ట్రాంగ్ ఆర్గ్యుమెంట్ కింద చెప్తున్నాను మీకు అనమాట. సో మల్టీ పార్టీ సిస్టమ్ వలన ఉండే లాభాలు మల్టీ పార్టీ సిస్టమ్కి ఉన్నాయి, దట్ ఈస్ మోర్ వైబ్రెంట్. మల్టీ పార్టీ సిస్టంలో వచ్చిన ప్రాబ్లం ఏమైపోతుందంటే నేషనల్ ఇష్యూస్ అన్నీ, ఏది అసలు నేషన్కి ఇంపార్టెంట్ అనేది పక్కన పడిపోయి ఎంతసేపు రీజనల్, సబ్ రీజనల్, లోకల్ పాలిటిక్సే నేషనల్ పొలిటికల్ డిస్కోర్స్ని డిసైడ్ చేసే దానిలాగా కూడా తయారవుతాయి. అదొక నెగిటివ్ ఆఫ్ మల్టీ పార్టీ సిస్టమ్. ఇందాక చెప్పింది నెగిటివ్ ఆఫ్ 2 పార్టీ సిస్టమ్. ఓకే. సో దేని లాభాలు దానికి ఉన్నాయి. డిబేట్ ఒక్కటే ఆలోచించుకుంటే ఏమవుతుందంటే అసలు 10 మంది ఉన్నా డిబేట్ చేయించవచ్చు. ఇప్పుడు మన అర్నబ్ షోలో ప్రతిరోజు ఆ స్క్రీన్ మొత్తం 100 మంది ఉంటారు. సో ఆ టైప్లో ఏదో ఫార్మాట్ తయారు చేసి 10 మంది ఉన్నా చేయించవచ్చు. ఇఫ్ ఇంటెన్షన్ ఉంటే 10 మంది ఉన్నా డిబేట్ చేయించవచ్చు. ఇద్దరే ఉండాలని రూల్ ఏం లేదు. ఇద్దరు ఉంటే ఏమవుతుందంటే వింటాంటికి సొంపుగా ఉంటుంది, ఈయనేం అడిగాడు ఆయనేం అడిగాడు అనేది. 10 మంది ఉంటే ఇది అవుతుంది. ఓకే, అది సో చూద్దాం, అంటే వేరు ఈ భారతదేశంలో ఎప్పటికి ఏదవుతుంది అన్నది వి నెవర్ నో. బట్ ఆల్రైట్, లెట్ us టేక్ ఎ క్విక్ బ్రేక్. చిన్న బ్రేక్ తీసుకొని తర్వాత ఇప్పుడు గత వారం జరిగినటువంటి అమెరికన్ ప్రెసిడెన్షియల్ డిబేట్
అధ్యక్షుల వారి దాంట్లో ట్రంప్ గారు, జో బైడెన్ గారు ఆల్మోస్ట్ తిట్టుకున్నట్టు చేశారు ఒకరిపై ఒకరు పడి. ఫస్ట్ దానికన్నా ముందు ఇది ఎప్పటి నుంచి ఉంది ఇట్లాంటి సాంప్రదాయము, ఎట్లా దీని ఫార్మాట్ ఉంటది అన్నది అడుగుతాను. దాని తర్వాత మనము విల్ టాక్ అబౌట్ డీటెయిల్ గా ఎవరు మొన్న డిబేట్ లో గెలిచారు అన్న దాని గురించి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను. ఓకే అండి. చిన్న బ్రేక్ తీసుకొని కలుపుతాం. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా. ఇది భారతీయ స్వరం. వెల్కమ్ బ్యాక్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. రమణ గారు వెల్కమ్ బ్యాక్. సో పార్ట్ 2 మిమ్మల్ని ఇప్పుడు మొన్న జరిగినటువంటి డిబేట్ గురించి విశ్లేషిద్దామని అనుకున్నాం. అంతకన్నా ముందు అసలు ఈ ఫార్మాట్ ఎప్పటి నుంచి ఉంది? ఇది ఫస్ట్ ఫార్మాట్ బేస్డ్ అఫీషియల్గా అంటే ఇప్పుడు ఉన్నట్టుగా ఇప్పుడు ఉన్న ఫార్మాట్ బేస్లో జరుగుతున్నది మొదలైంది 1960 నుంచి మొదలైందండి. 60 నుంచి మొదలైంది. కానీ అలా అని చెప్పి అంతకు ముందు లేదా అని అనుకోకూడదు. యాక్చువల్లీ వీళ్ళకి ఎర్లియర్ వీళ్ళు రికార్డ్ చేసుకున్న హిస్టారికల్ థింగ్ ఏంటంటే లింకన్ వర్సెస్ డగ్లస్ డిబేట్స్ అని ఉంటాయి అన్నమాట. 7 డిబేట్స్ జరిగాయి 1858లో. అబ్రహాం లింకన్, ఏ డగ్లస్. ఫర్ యుఎస్ సెనేట్ ఆల్సో జరిగాయి ఫేస్ టు ఫేస్ డిబేట్స్, నో మోడరేటర్. అప్పుడు కూడా జరిగాయి అన్నమాట. కాదు అప్పుడు పార్టీలు కూడా వేరు. లింకన్ అండ్ డగ్లస్ అంటే వాళ్ళు 1860లో రిపబ్లికన్స్, నార్దర్న్ డెమోక్రాట్స్ అని ఉండేవి సపరేట్ పార్టీలు అన్నమాట. అలానే 20th సెంచరీలో 1940లో ఫస్ట్ టైం అసలు ప్రెసిడెన్షియల్ ప్రైమరీ క్యాండిడేట్స్ డిబేట్స్ కూడా జరిగాయి అన్నమాట. బట్ కరెక్ట్గా చెప్పాలంటే జరిగింది ఫస్ట్ టైం అసలు చూడటానికి అన్నట్టు, లేకపోతే 1960 నుంచి మొదలైంది ఇది. 1956లో యూనివర్సిటీ ఆఫ్ మేరీల్యాండ్ ఎఫర్ట్ తోటి చేస్తే 1960 అదే అనమాట. అదే అనమాట. అప్పటి నుంచి మొదలైనవి వీళ్ళవి అనమాట. యాక్చువల్లీ సరిగ్గా జరిగింది 1960 నుంచి అనుకోవాలి. అప్పుడుకి టీవీ వచ్చేసింది వీళ్ళకి. సో కెనడీ నిక్సన్ డిబేట్స్ నుంచి సీరియస్ డిబేట్లు జరిగాయి. ఎందుకంటే టీవీలో అందరూ చూస్తుండగా చేయటం అనేది వాళ్ళు మొదలెట్టారనమాట. ఫస్ట్ జనరల్ ఎలక్షన్ ప్రెసిడెన్షియల్ డిబేట్ September 26, 1960 జాన్ ఎఫ్ కెనడీ, రిచర్డ్ నిక్సన్ మధ్య జరిగింది. అలా వెళ్తూ అప్పటి నుంచి. కాకపోతే ఏంటంటే ఇది వాళ్ళు ముందు ఫార్మాట్ అన్నారు కదా, ఫార్మాట్ వాళ్ళు అగ్రీ. ఇప్పుడు ఈ ఫార్మాట్ లో ఇప్పుడు ఒక మోడరేటర్ ఉంటాడు కదా, అది వాళ్ళ ఇష్టం. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీకు గుర్తుందో లేదో జార్జ్ డబ్ల్యూ బుష్ ప్రెసిడెన్సీ అప్పుడు ఆయనకిను ఫస్ట్ టైం జరిగినప్పుడు మన ఆల్ గోర్ తోటి జరిగింది కదా. సో అది జరిగినప్పుడు ఏం చేశారు, ఫస్ట్ రెండు డిబేట్లో ఒక మోడరేటర్ ఉండటం, ఈయన ఇటు సైడ్ ఆయన ఇటు సైడ్ ఉండటం, ఆయన క్వశ్చన్లు అడిగితే వీళ్ళు ఆన్సర్ చెప్పటము. ఒక్కొక్కరికి టైం ఇస్తారు, 2 minutes కంటే ఎక్కువ మాట్లాడగలరు. వాళ్ళు అయినా మాట్లాడేస్తుంటారు, 2 minutes మాట్లాడాలి అవన్నీ చెప్తూ ఉంటారు అనమాట. మోడరేటరు అదే ఉత్తమ మధ్యం ఏమిటి అని చూసుకుంటూ వదిలేయటం అలాంటివన్నీ జరుగుతూ ఉంటాయి. మోడరేటర్ అనమాట మరీ స్ట్రిక్ట్గా ఉండరు. ఇదిగో 2 నిమిషాల కంటే ఎక్కువ మాట్లాడదు, నీకు మార్కులు పోయినాయని అలాంటిదే ఉండదు అనమాట. అది సో అలా చేసేవాళ్ళు. అలా కాకుండా ఇంకో ఫార్మాట్ కూడా జరిగింది, టౌన్ హాల్ ఫార్మాట్ అనమాట. టౌన్ హాల్ ఫార్మాట్లో వాళ్ళు సింగిల్ పర్సనే క్వశ్చన్లు అడుగుతారు మాట్లాడినప్పుడు. కాతే టౌన్ హాల్లో కూర్చున్న వాళ్ళు ఎవరైనా క్వశ్చన్ అడిగే అవకాశం ఇస్తారు. అంటే దీనికి ఒక పెద్ద ఒక షో లాగా అన్నమాట. అది టౌన్ హాల్లో ఇప్పుడు మనలాంటి వాళ్ళందరూ కూడా వెళ్ళొచ్చు. అది టౌన్ హాల్ జనరల్ ఏమవుతుందంటే యూనివర్సిటీ క్యాంపస్లో మోస్ట్ ఆఫ్ ద డిబేట్స్ ఎప్పుడు యూనివర్సిటీ క్యాంపస్లోనే జరుగుతాయి అమెరికాలో. ఆ యూనివర్సిటీలో క్యాంపస్లో ఏదైనా కాన్ఫరెన్స్ పద్ధతి తీసుకుని అందులో పెట్టడము, లేకపోతే యూనివర్సిటీ క్యాంపస్లో స్టూడెంట్స్ని కాల్ చేయటము, లేకపోతే బయట ఏదైనా ఒక టౌన్ హాల్లోకి సిటిజన్స్ అక్కడ ఉండే వాళ్ళని కాల్ చేసి వాళ్ళతో అడగటం. ఇలా ఇట్స్ అప్ టు ద క్యాండిడేట్స్ అండ్ ద పార్టీ. అంటే వాళ్ళు ఇద్దరు కలిసి ఒప్పుకుంటారు, ఓకే మన ఇద్దరం ఇలా డిబేట్ చేయడానికి ఒప్పుకుందాము అని. ఇది గవర్నమెంట్ లాగా లేకపోతే ఏదో ఒక చట్టంగా మన దాని పేరు కాన్స్టిట్యూషనల్ చట్టం కాదు, రాజ్యాంగ ప్రకారంగా చేసింది కాదు ఇది. అంటే క్యాండిడేట్లు అనుకొని చేసింది అంటారు. అది కాకపోతే దీనికి కూడా ఏమైందంటే ప్రొఫెషనలిజం అండ్ దీనికి ఒక ఆర్గనైజేషన్ తయారైంది, ప్రెసిడెన్షియల్ డిబేట్ ఆర్గనైజేషన్ అని.
వాళ్ళు ఈ సంవత్సరం ఈ పార్టీ ఆ పార్టీలో ఎలా కలవాలని. సో దానికి డిబేట్స్కి ఒక ఆర్గనైజేషన్ తయారైంది అనమాట, నాన్ ప్రాఫిట్ ఇక్కడ. సో దే ఆర్ ఫండెడ్ బై బోత్ పొలిటికల్ పార్టీస్ ఇక్కడ. సో వాళ్ళు దానికి అయ్యే ఖర్చు అవన్నీ వాళ్ళు చూసుకుంటారు. దానికి కూడా స్టాఫ్ ఉంటుంది. ఎవరు మోడరేటర్ ఉండాలి అనే దానికి ముందు డిసైడ్ చేసే ముందు. ఇప్పుడు డిబేట్స్ అనేవి కేవలము ప్రైమరీస్కి ప్రెసిడెన్షియల్ డిబేట్సే కాదు కదా. ఇద్దరు సెనేటర్ల నుంచి ఉంటే ఒక సెనేటర్ తోటి ఒక సెనేటర్ డిబేట్ వస్తుంది, గవర్నర్ల మధ్య డిబేట్స్ వస్తున్నాయి. సో డిబేట్ అనేది ఇప్పుడు ఇక్కడ బిట్వీన్ క్యాండిడేట్స్ హ్యాస్ బికమ్ రెగ్యులర్ ఫీచర్ కింద మారింది. ఓకే. సో ఒక ప్రెసిడెన్షియల్ డిబేట్ సంస్థ ఉంది, వాళ్ళు ఇరు పక్షాలతో చేస్తారు. ఓకే, చేస్తారు. అందులో కూడా మళ్ళీ ఎవరు చెయ్యాలి అని ఒక్కోసారి ఏమంటారు, ఇదిగో ఫాక్స్ టీవీ డిబేట్ అంటారు. ఇప్పుడు మొన్న జరిగింది ఫాక్స్ టీవీ వాళ్ళ డిబేట్. అది ఎక్కడ జరిగింది? యూనివర్సిటీ ఆఫ్ సిన్సినాటీనా అనుకుంటా, అక్కడే జరిగింది. అది ఆ యూనివర్సిటీలో జరిగింది. ఫాక్స్ టీవీలో వచ్చే ఆయన ఉంటారు కదా, క్రిస్ వాలస్, వన్ ఆఫ్ ద అదే మన హోస్ట్. అతను మోడరేటర్ కింద డొనాల్డ్ ట్రంప్ గారికిను మళ్ళీ జో బైడెన్. ఫార్మాట్ అయితే అదే, ఒకటే ప్రశ్న ఇద్దరికి ఇస్తారు, ఇద్దరు లేకపోతే ముగ్గురు ఉన్నప్పుడు. ఒకసారి ఆయన ఎవరు రాస్ పెరోట్ వచ్చినప్పుడు ముగ్గురు ఉన్నారు. అవును, ముగ్గురికి ఇచ్చారు అప్పుడు. సో అదే ప్రశ్న ముగ్గురిని అడిగి తర్వాత వాళ్ళు ఇచ్చిన సమాధానం పైన మళ్ళీ కౌంటర్ క్వశ్చన్ వేయచ్చా? అది కూడా ఫార్మాట్ లో ఉంటుంది. ఎట్లా ఉంటుందంటే, ఇప్పుడు నేను ఒక క్వశ్చన్ అడిగాను ఎకానమీ మీద, సపోజ్ నేనే మోడరేటర్ అనుకుందాం. ఈయన చెప్పేటప్పుడు చెప్పేసి వదిలేకుండా పక్కన ఆయన విమర్శిస్తూ చెప్పాడు అనుకోండి. ఆయన పాలసీనే చెప్పకుండా నీ పాలసీ అంతా చెత్తది, ఇలా చేసావు అలా చేసావు అని చెప్పచ్చు. అప్పుడు అతనికి అవకాశం ఇస్తారు కౌంటర్ చేయడం కోసం అన్నమాట. కౌంటర్ చేయడానికి ఇస్తారు. అది అంటే అక్కడ కూడా ఫార్మాట్ లో ఏంటంటే ఈ టైం లిమిట్ ఉంటుంది కదా. ఇగో మెయిన్ క్వశ్చన్ కి ఇద్దరికి 2 minutes, కౌంటర్ చేయడానికి 1 minute అని ఇస్తారు. అట్లా ఉంటుంది. సో ప్రతి మచ్ అంతా ఏమంటారు, ఒక డైరెక్షన్ లాగా ఉంటది, ఇది సినిమా డైరెక్షన్ లాగా. అలా జరిగింది ఫార్మాలిటీల ప్రకారం. పాత రోజుల్లో అందరూ ఆ అనుకున్న రూల్స్ ప్రకారం కానిచ్చుకుంటూ వచ్చారు అన్నమాట. సో ఓకే, ఇది బేసికల్లీ ఇదండి ఫార్మాట్. ఇలా ఉంటది, ఇద్దరు ప్రెసిడెంట్లు ఆర్ ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఎగ్జిస్టింగ్ ఉన్న ప్రెసిడెంట్ కలిసి అనుకొని చేస్తారు. సో మొన్న జరిగినప్పుడు ఫస్ట్ ఏంటంటే ఎవరు లేరు, అక్కడ కూర్చొని వినడానికి కూడా ఎవరు లేరు. రెండవది ఈ కోవిడ్ మూలాన అంటే అంత కొద్దిగా చప్పగా జరిగిందని చెప్పొచ్చు. సో మొన్న జరిగిన దాంట్లో అంటే నేను ఎవరు ఇప్పుడు బిఫోర్ మొన్నటి దానికన్నా అసలు ఎవరు దీంట్లో ఇప్పుడు డిబేట్ అయిన తర్వాత మావాడు గెలిచాడు, మా వాళ్ళు బాగా చెప్పారని అనుకుంటారు. దాన్ని ఎట్లా వాళ్ళు అంటే ఎట్లా అనలైజ్ చేస్తారు, దాన్ని ఎట్లా విశ్లేషించి ఇతను గెలిచాడు, ఫలానా జార్జ్ బుష్ గెలిచాడు, లేకపోతే ఆల్గోరే, లేకపోతే ఒబామా గారు ఆయన గెలిచారని, ఇట్లా అది ఎలా అవుతుందంటే అవన్నీ చాలా టెక్నికల్ అయిపోయినాయి. ఇదివరకు ఇప్పుడు అక్కడ ఉండే మోడరేటర్ డజంట్ డిసైడ్ ఈయన బాగా చెప్పాడా వాళ్ళు బాగా ఆయన చెప్పారు. అవును, మోడరేటరే కాదు, అక్కడ ఉన్న ఆడియన్స్ కూడా డజంట్ డిసైడ్. ఓకే, ఇవన్నీ ఎవరు బాగా చేశారు అనేది ఎలా డెసిషన్స్కి వచ్చేస్తున్నాయంటే ప్రజలలోకి వెళ్ళి సర్వే తీసుకోవటం మొదలెట్టారు. ఓకే, ఆ సర్వే రిజల్ట్స్ తీసుకొచ్చి ఇదిగో ఇతను గెలిచాడు అతను గెలిచాడు అని రెండో రోజు టీవీలు వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారు అన్నమాట. అది అంతే తప్పితే డిబేట్ గెలవడం ఓడిపోవటం అనేది ఆ క్షణంలో అదేమి తెలియదు. వీళ్ళు సర్వే లో వాళ్ళు చెప్పాల్సింది చెప్పుకుంటారు, అంతే, మాట్లాడాల్సింది మాట్లాడతారు. తర్వాత దాని స్పందన అయితే దీంట్లో మీరు బయట వచ్చిన తర్వాత ఏ పార్టీ వాళ్ళు కూడా ఆ పార్టీ మావాడే గెలిచాడని అనుకోవడం మామూలే కదా. ఇప్పుడు అది దాంట్లో ఏమన్నా అంటే ఒక కులబద్ద ఏదన్నా యార్డ్ స్టిక్ అంటారు చూసారా, అట్లా ఏదన్నా ఉందా? ఏముండదు, యార్డ్ స్టిక్ ఏముండదు. ఇదిగో మావాడు బాగా చేశాడని చెప్తారు అన్నమాట. ఎట్లా చేశాడంటే పెద్దానికి స్పిన్ చెప్పచ్చు కదా.
అంటే పొలిటికల్ ఒక్కొక్కసారి ఏమన్నా పాలిటిక్స్ జరుగుతాయి పాలిటిక్స్. కదండి. ఇప్పుడు అప్పుడెప్పుడు మన ఒబామా గారు మన కెర్రీ, కాదు, ఒబామా కెర్రీ జరగలేదు కదా. సారీ కెర్రీ అండ్ జార్జ్ బుష్, జార్జ్ బుష్. యా. జార్జ్ బుష్ అయినప్పుడు, మై మిస్టేక్, ఆయన ఫ్లిప్ ఫ్లాప్ చేశాడు. అంటే ఒకసారి ఒక మాట మీద ఉన్నాడు, ఇంకోసారి ఇంకో మాటకి వెళ్ళాడని అన్నారు. ఎందుకంటే ఆయన ఒకసారి ఈ గల్ఫ్ వార్ మీద నేను సంతకం కొట్టాను, నేను ఒప్పుకున్నాను అన్నాడు. తర్వాత నేను అగనిస్ట్ అన్నాడు ఆయన. మ్మ్. ఇప్పుడు అది కా- ఆ ఆ విషయం ఒక్కటి బయటకు వచ్చేసి అది ఆయనకు నెగటివ్ గా దెబ్బేసింది. అది ఏంటంటే అది పర్సెప్షన్ కాదు. దట్ ఈస్ వాట్ ద డిబేట్ థింగ్స్ ఆర్. మా వాడు బాగా చెప్పాడంటే ఫ్యాక్ట్ చెకింగ్ అని చేయటం మొదలెట్టారు అన్నమాట. ఫ్యాక్ట్ చెకింగ్ ఈజీ కదా, ఇప్పుడు ఏంటంటే అన్ని రికార్డెడ్గా ఉంటాయి. సో ఫ్యాక్ట్ చెకింగ్ చేసి నువ్వు ఇలా అన్నావు కానీ నువ్వు ఇలా ఓటేసావు, నువ్వు ఇలా అన్నావు కానీ అలా ఓటేసావు అని చెప్పచ్చు అనమాట. అట్లా బయటపడింది అది అనమాట. ఇప్పుడు ఏంటంటే ఫ్యాక్ట్ చెకింగ్ అనేది జరిగిపోయిన వాటి గురించి ఫ్యాక్ట్ చెక్ చేయగలుగుతాం. వీళ్ళు నేను ఇలా చెప్పాను, ఇలానే చేస్తాను అంటే, నువ్వు మొన్న చేస్తానన్నావు, ఇవాళ చేస్తాను, ఏది చేస్తావు అంటే నేను అలా అనలేదు, ఇలా అన్నాను అని మార్చి చెప్పచ్చు అనమాట. అది ఇంటర్ప్రిటేషన్ మీద డిపెండెంట్ ఇవన్నీ అన్నమాట. సో డిబేట్ లో ఇప్పుడు ఏదన్నా ఫలానా టైంలో చేశాను, ఫలానా టైంలో మా పార్టీ వాళ్ళు ఇది చేశారు, ఇట్లాంటివి ఆయన చెప్తే దాన్ని అంటే చెప్పిన దాంట్లో ఎంత నిజం ఉందన్నది కూడా చెక్ చేస్తారన్నమాట. చెక్ చేసేయగలుగుతారు. ఇప్పుడు ఆ రోజు ఆయనది జాన్ కెర్రీది ఏమైందంటే హీ వాజ్ ఎ సెనేటర్. సెనేట్ లో ఎటు ఓటేసావు, ఎప్పుడు ఏ ఓటేసావు అన్ని రికార్డెడ్ గా ఉంటాయి హిస్టరీలో. అవును. సో నేను అది చేయలేదు, ఇది చేశానంటే అది నువ్వు తప్పు చెప్పి ఇక్కడ వేసేసావు అనేస్తారు. సో దానివల్ల ఏమవుతుందంటే హీ డిడెంట్ అడ్రస్ ద క్వశ్చన్. ఓవరాల్ గా జాగ్రత్తగా ఉండాలంటారు ఇవి. ఒకప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అది మీరు పాలిటిక్స్ లోకి వెళ్తున్నారు డిబేట్ యొక్క ఫార్మాట్ కంటే. ఒకప్పుడు అయితే మటుకు ఈ డిబేట్ లో చేసే రాంగ్ థింగ్ వలన ఎలక్టోరల్ ఫార్చ్యూన్స్ మారిపోయేవి ఒకప్పుడు. ఓకే, ఇప్పుడు పరిస్థితి ఇప్పుడు అంటే నేను ఇప్పుడు మన డిబేట్ అంటే నేను అన్నది ఏంటంటే ట్రంప్ వచ్చారని కాదు, ట్రంప్ వచ్చిన నేపథ్యంలో నేను కూడా ఆ ఉద్దేశంతో చెప్పట్లేదు. నేను వచ్చిన 20 ఏళ్లలో ఇప్పటికీ 20 ఏళ్ళు దాటిపోయినాయి అనమాట. ఈ దేశంలో ఎప్పుడు ప్రతిదీ నేను పొలిటికల్ డిబేట్స్ చూస్తూనే ఉన్నా. నేను ఇంత వరస్ట్ డిబేట్ ఎప్పుడు చూడలేదు నా లైఫ్లో అనమాట. అసలు ఒకళ్ళు ఆల్మోస్ట్ అమ్మనా బూతులు తిట్టుకున్నారు. అది ఎప్పుడు చూడలేదు. కొంచెం కనీసం ఎంత ఒకళ్ళు విమర్శించుకున్నా మొహం మీద యు ఆర్ ఏ క్లౌన్, షటప్, అది ఐ థింక్ అది మనం నెక్స్ట్ లెవెల్ నెక్స్ట్ సెగ్మెంట్ లో మాట్లాడాలి. టైప్ ఆఫ్ ఇవి జరగలేదు. సో ఈసారి అది జరిగింది. సో ఓవరాల్ గా దాని అంటే ఇప్పుడు ఒబామా గారు మొన్న గెలిచినప్పుడు మాత్రము పద్ధతిగానే జరిగాయి కదా. అప్పుడు అవును, ఆయన ఇద్దరు మాట్లాడినప్పుడు అప్పుడు డిబేట్స్ పద్ధతిగానే జరిగాయి అవన్నీ. నేను అనేది అదే, ఈసారి ఒక వెరీ డిఫరెంట్. ఈవెన్ ప్రీవియస్ టైం ట్రంప్ హిలరీ క్లింటన్ మధ్య జరిగిన డిబేట్స్ కూడా కంపారిటివ్గా పద్ధతిగానే జరిగాయి. హిలరీది కూడా పద్ధతిగానే అంటారా? అది పద్ధతిగానే జరిగాయి. ఏమి ఇట్లా ఈ డిబేట్ మొన్న జరిగినంత దారుణమైనది నేను అసలు చూడలేదు. ఓకే, ఐ మీన్ ఓవరాల్ స్కీమ్ ఆఫ్ థింగ్స్ లో అది అంటే మరి దరిద్రంగా అయిపోయిందిలేండి. సో రీజన్స్ ఉన్నాయిలేండి, అంటే రీజన్స్ ఉన్నాయి. సో ఓవరాల్ గా జస్ట్ టు కంక్లూడ్ ఈ ఫార్మాట్ అన్నది సమ్మరైజ్ చేద్దాము. నెక్స్ట్ బ్రేక్ తీసుకుని విల్ సీ ద ఫైనల్ మన సెగ్మెంట్ లో మొన్నటి డిబేట్ మీద మాట్లాడదాము. బట్ బిఫోర్ వి గో బ్రేక్, సో ఇది ఇద్దరు అంటే అధ్యక్ష పదవిలో ఉన్న వ్యక్తి ఆర్ అధ్యక్ష పదవికి పోటీదారైన వ్యక్తి అనుకొని చేయాలి, రైట్? ఎవరన్నా నేను అక్కర్లేదు అనొచ్చు కదా, నేను పార్టిసిపేట్ చేయనని. ఇవన్నీ కూడా ఇన్ఫార్మల్. ఈసారి నేను పార్టిసిపేట్ చేయను, నాకు ఇష్టం లేదు, ఐ డోంట్ కేర్ డిబేట్స్ అని దే కెన్ సే ఐ డోంట్ వాంట్ దీస్ డిబేట్స్ అని కూడా వెళ్ళచ్చు. దేర్ ఇస్ నథింగ్ మ్యాండేటరీ. కాకపోతే ట్రెడిషనల్ గా ఎవరు స్కిప్ అవ్వకుండా ప్రతి ఎలక్షన్ కి డిబేట్స్ మటుకు జరిగాయి, ఇప్పటి వరకు జరిగాయి. ఓకే, సో ఖచ్చితంగా వీళ్ళు అనుకొని డిబేట్ చేస్తారు. డిబేట్ చేసిన తర్వాత డిబేట్ లో 2-3 ఫార్మాట్లు ఉంటాయి. డైరెక్ట్ గా మోడరేట్ ప్రశ్నించటం ఒకటి, లేకపోతే టౌన్ హాల్ ఫార్మాట్ లో
సో ఏ ఫార్మాట్ లో ఎట్లా ఉన్నా కూడా వాళ్ళు ఓవరాల్ గా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మాట్లాడాలి, రైట్? ఆ తర్వాత డిబేట్ అయిన తర్వాత మా పార్టీ వాళ్ళు బాగా ఇష్యూస్ ని మాట్లాడారు, లేకపోతే మా వాళ్ళు సరిగా చేశారు అన్నది వీళ్ళు జనాలు ఆర్ పార్టీ ప్రాపగాండా చేస్తుంది. ప్లస్ అది కాకుండా ఈ టీవీ కమిషన్స్ వాళ్ళు, టీవీ వాళ్ళందరూ సర్వే చేసి ఎవరు బాగా చేశారు ఏమంటావు అని అడిగి ఈ డిబేట్ మటుకు XYZ గెలిచేశాడు అని చెప్తారు అన్నమాట. అక్కడ కూడా ఇప్పుడు అన్ని ఏమైనా ఛానల్స్ అన్ని కూడా మన ఇండియాలో టైప్ అన్నమాట. ఈటీవీ అంటే టీడీపీ ఛానల్, సాక్షి టీవీ అంటే వైకాపా ఛానల్ టైప్లో ఇక్కడ కూడా ఛానల్స్ అన్ని అలా తయారైపోయినాయి. వాళ్ళ బయాసులు కూడా చూపిస్తూ ఉంటారు అన్నమాట. ఓకే, ఆల్రైట్. సో యా, చిన్న బ్రేక్ తీసుకుందాము. బ్రేక్ తర్వాత ఫైనల్ సెగ్మెంట్ లో అసలు మొన్నటి డిబేట్ ఎందుకు అత్యంత చెత్తగా జరిగింది, ఎందుకు అలాంటి పరిస్థితి వచ్చింది, తర్వాత డిబేట్ తర్వాత ఎవరెవరి అవకాశాలు ఎట్లా ఉన్నాయి, ఎటువైపు పోతుంది ఇప్పుడు ఈ డిబేట్ వల్ల ఒక పార్టీకి ఓట్ పర్సంటేజ్ ఆర్ రేటింగ్స్ పెరగటం తగ్గటం జరిగిందా అన్నది బ్రేక్ తర్వాత మనం మాట్లాడతాం. తప్పకుండా. శ్రోతలకు మీరు వింటున్నది సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల, అక్టోబర్ 5, 2020 షో. ఈ షోలో మేము మొన్న జరిగినటువంటి అమెరికన్ అధ్యక్ష పదవికి డిబేట్ చేయటం, దానిపై హిస్టరీ, ఎందుకు భారతదేశంలో ఇట్లాంటి డిబేట్ లేవు అన్న దాని గురించి మాట్లాడాము. బ్రేక్ తర్వాత కలుద్దాం. మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. వెల్కమ్ బ్యాక్ టు సమకాలీన విశ్లేషణ విత్ రమణ ముప్పాల. వెల్కమ్ టు మైండ్ మీడియా, ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం. రమణ గారు, వెల్కమ్ బ్యాక్. వెల్కమ్ అండి, చెప్పండి. సో లాస్ట్ సెగ్మెంట్ ఏంటంటే, మొన్న జరిగిన డిబేటు మీరు అసలు షో బిగినింగ్ లో అన్నారు ఇంత చెత్త డిబేట్ ఎప్పుడు చూడలేదని. సో ఎందుకు అది ఫస్ట్ అంటే దీనివల్ల అమెరికాలో మీరు వర్క్ చేస్తున్న చోట కూడా, అమెరికాలోను ఇదొక్కటి మటుకు నేను ఎప్పుడు ప్రౌడ్ భారతీయుడిని అని చెప్పుకున్నా కూడా కొన్ని ఎప్పుడు వేరే దేశాల్లో ఉండే మంచి అనేది ఎప్పుడు మనం మంచిని గమనించాలి అన్నమాట. ఒక కల్చర్ ఉంది అమెరికాలో. మన మీటింగ్లో కూడా ఎట్లా ఉంటుందంటే, మనం ఆఫీసులో మీటింగ్లో ఉంటాం కదా, ఒకళ్ళు మాట్లాడుతుంటే వాడిని మాట్లాడనివ్వకుండా ఇంకోళ్ళు అడ్డుపడి మాట్లాడటం అనేది జరగదు. కానీ మన ఇండియాలో ఒకళ్ళు మాట్లాడుతుంటే ఆపేసేసి వాడిని నోరు నొక్కి ఇంకోటి మాట్లాడుతూ ఉంటాడు. మీరు ఇండియన్ టీవీ కూడా చూడండి, ఇండియాలో టీవీ ఛానల్స్లో కూడా చూడండి, ఒక మనిషి మాట్లాడుతుంటే ఫిష్ మార్కెట్ లాగా వాడి నోరు నొక్కేసి ఇంకోటి మాట్లాడుతూ ఉంటాడు అన్నమాట. అది మనం అది ఏంటంటే అది బ్యాడ్. అది ఇట్లాంటివి ఏంటంటే కొన్ని మంచి ఎక్కడుంటే అక్కడి నుంచి నేర్చుకోవాలి. సో అది ఇండియాలో వాళ్ళు నేర్చుకోవాల్సింది చాలా ఉంది ఆ ఒక్క విషయం మటుకు. ఈసారి దౌర్భాగ్యం ఏంటంటే రివర్స్ అన్నమాట. వాళ్ళని చూసి వీళ్ళు నేర్చుకున్నట్టుగా అసలు ఈయన మాట్లాడుతుంటే ఆయన కంప్లీట్ చేయనివ్వకముందే అతను మాట్లాడేస్తాడు. అతను మాట్లాడుతుంటే అసలు ఫస్ట్ స్టేట్మెంట్ కూడా కంప్లీట్ చేయనివ్వకపోతే నోరు మూసుకోమంటాడు. ఇట్లా ఏం చేశారంటే మొత్తం ఫిష్ మార్కెట్ చేసేసుకుని ఇద్దరు క్యాండిడేట్లు అసలు వినసొంపు లేకుండా తయారు చేసుకుని ఒకళ్ళనొకళ్ళు జస్ట్ లెస్ దాన్ అమ్మనా బూతులు తిట్టుకున్నారు. అది నేను ఎప్పుడూ ఇక్కడున్న ప్రెసిడెన్షియల్ ఎలక్షన్ నా లైఫ్ లో చూడలేదు. నేను ఇంత దిగజారిపోయిందా సోకాల్డ్ ఫస్ట్ వరల్డ్ నేషన్ ఇది. వీళ్ళు డెమోక్రసీ ఎలా రన్ చేసుకోవాలి అని ఎగ్జాంపుల్స్ చెప్పేవాళ్ళు వేరే దేశాలకి. డిబేట్స్ అంటే చూసుకుని ఎవ్రీబడి యూస్ టు ఫీల్ ప్రౌడ్. ఇట్ ఈస్ అన్ అమెరికన్ ప్రైడ్ డిబేట్ అనేది. వేరే దేశాల్లో లేని వాళ్ళు చేస్తున్నారు, ఇప్పుడిప్పుడే వేరే దేశాల వాళ్ళు వీటిని తీసుకుంటున్నారు. అలాంటిది ఇంత దిగజారిపోయిందా అనిపించారు. అసలు డైరెక్ట్ అనమాట. యూ డోంట్ నో మ్యాన్, వాట్ డిడ్ యూ డూ ఇన్ 47 years? నథింగ్ అని వాడు మాట్లాడనివ్వకుండా ఆయన రెచ్చిపోయి తిట్టేస్తాడు. ఆయన ఇంకా సరే జో బైడెన్ అయితే ఇంకా టెన్షన్ ఇంకా ఆపుకోలేక యూ క్లౌన్ అని తిట్టాడు. మనిషి క్లౌన్ అని తిట్టుకోవటం, ఎవరైనా రేపు పొద్దున్న ప్రెసిడెంట్ అవుతారు వీళ్ళిద్దరిలో. సో అది చాలా దారుణం. నేను అంత డిసప్పాయింట్మెంట్ అంటే అంతా ఇంత కాదు, నేను ఒక్కడనే కాదు అంటోంది, ప్రజలు ఎవరైనా అడగండి ఆయన అదే అంటారు. కానీ ఒకటి, దానికి ఎంత వేసినా ఇక్కడ ప్రజలు ఇంకో రకంగా మనము యాక్చువల్లీ జో బైడెన్ మరీ అంత ఎట్లా చెప్పాలి, అది
ఆ, ఈ ఈ ట్రంప్ అంత కొంచెం హుందా వ్యక్తి. సో ఇంకో రకంగా నేను మిమ్మల్ని ప్రశ్నిస్తాను. ఉమ్. ట్రంప్ ఎట్లాగూ నోటికి వచ్చింది వాగుతాడు, ఒక్కోసారి నోటి దురదెక్కువ కాబట్టి ట్రంప్ అతన్ని కావాలని కెలికి అతన్ని కూడా మతి స్థిమితం లేని వాళ్ళ పిచ్చోళ్ళగా చేశాడంటారా? అంటే ఇనవే ట్రంప్ చేసిన ఒక ట్రిక్ వల్ల ఆయన అట్లా అయినందుకు ఈతని పాచిక పారింది అన్నట్టు అనొచ్చా? అనొచ్చు. అంటే రెండు విధాలుగా చెప్తాను మీకు ఆ మాట. ఫ్రమ్ ఏ లేమ్యాన్ ఇవేవి తెలియదు అనుకుందాం ఏం చేస్తున్నారు అనేది. నేను ఇందాక చెప్పాను కదా, ఇది ఫిష్ మార్కెట్ లాగా చేసుకున్నారు అని, అది కరెక్ట్. కానీ ఎందుకు చేసుకున్నారని ఇప్పుడు మనం కొంచెం లోపలికి వెళ్ళామనుకోండి, జో బైడెన్ గారికి వీళ్ళు ఒప్పుకోవట్లేదు, కానీ ప్రపంచం అంతా వాళ్ళల్లో వాళ్ళు హీ హ్యాజ్ కాగ్నిటివ్ ప్రాబ్లం ఉంది అన్నమాట. అంటే ఏంటంటే హీఈస్ నాట్ కాగ్నిటివ్ అంటే అండి బ్రెయిన్ అంటే వయసు మీద పడింది కొంచెం, కాదండి, బ్రెయిన్ స్లోగా తగ్గిపోతూ ఉంటుంది చూసారా, పెద్ద అవుతుంది కొద్దీ అది కొంచెం ఎక్కువగానే ఉంది ఆయనకి. అంటే ఏమవుతుందంటే అలా ఉన్నప్పుడు, ఇప్పుడు నేను మీతో మాట్లాడుతున్నా కదా, పక్కనే ఇంకో కంప్యూటర్లో నేను చూస్తూ ఉన్నాను మీతో మాట్లాడుతూ, మళ్ళీ వెనకాల నా సెల్ ఫోన్ ఉందనుకోండి, ఆ సెల్ ఫోన్లో ఏమవుతుందో కూడా చూస్తున్నాను. ఇదేంటంటే మల్టీ టాస్కింగ్ అంటారు. అదే నేను ఇంకొంచెం వయసు వచ్చిన తర్వాత అలా చేయలేము, ఒక పనే చేయగలుగుతాం అన్నమాట. అది సో ఆయనకి ఒక పని ఒక్కటి చేయిస్తే బాగానే చేయగలుగుతాడు ఆయన. ఇప్పుడు 1 by 1 క్వశ్చన్లు అడిగి మాట్లాడారు అనుకోండి, బాగానే ఉంటుంది. ఈయన ఏంటంటే ఆయన దగ్గర ఉన్న వీక్నెస్ తెలుసుకుని, జో బైడెన్ వీక్నెస్ తెలిసి అందరికి, అందుకని ఈయన ఏంటంటే హీ స్టార్టెడ్ ర్యాటిలింగ్ హిమ్ అనమాట. ఆయన ఆన్సర్ చేస్తుంటే నీ బొందలే బాయ్ ఇదిగో ఇది అన్నాం అనుకో, ఆయనకి ఒళ్ళు మండుతుంది. ఏంట్రా ఇదేదో రెండోది మాట్లాడేశాడు, ఐ నీడ్ టు అడ్రస్ దట్ అనుకుంటాడు. సో అది ఆయన అదేదో అడ్రస్ చేయడానికి వెళ్ళగానే ఇంకో మాట అంటాడు ఆయన కట్ చేసేసి, మళ్ళీ మూడోదానికి. సో బేసికలీ ఫస్ట్ క్వశ్చన్ ఏం అడిగాడు మోడరేట్ అనేది గుర్తుంచుకుని, ట్రంప్ ఎలా రియాక్ట్ అయ్యారు అనేది కూడా గుర్తుంచుకుని, ట్రంప్ ఎలా ఇంకోటి ఏమన్నాడు అనేది మూడోది కూడా గుర్తుంచుకుని, ఈ మూడిటికి రియాక్షన్ ఇవ్వాల్సి వస్తుంది ఆయన ఆన్సర్. అది ఆయనకి మెంటల్ క్యాపబిలిటీ పడిపోయింది. అది పడిపోవటం వల్ల ఏమవుతుందంటే కోపం వస్తుంది. కోపం వచ్చినప్పుడు యు క్లౌన్ అనో, యు షట్ అప్ మ్యాన్ అనో ఇలాంటి మాటలు బయటకు వచ్చేస్తాయి. ఈయన టాక్టిక్ కూడా అదే, హీ వాంట్ టు రాటిల్ హిమ్ సో దట్ ఆయనకున్న మెంటల్ డిజబిలిటీస్ అనేవి ప్రూవ్ చేయాలి అని పెట్టుకుని ఈయన అలాంటి పని చేశాడు. ఈయన ఉన్నాడు అనుకోండి, ఈయన ఎప్పుడు అలానే మాట్లాడతాడు కదా, అందరికీ తెలుసు ప్రపంచం అంతా. సో ఆయనకేం పర్లేదు, నేను ఎట్లా ఎప్పుడు ఇలానే మాట్లాడతాను, నేను చెత్తవాగుడు వాగే మోకని, సో నేను వాక్కుంటాను, సో నువ్వు కదా గొప్పవాడివి, నువ్వు ఎలా చేస్తావో చూస్తాను అని చెప్పి ర్యాటిల్ చేశాడు. హీ ఫాల్ ఫర్ ద ప్రే అండ్ హీ స్టార్టెడ్ యూజింగ్ బ్యాడ్ వర్డ్స్. అది మరి ఆయన గెలిచిండని అనుకోవచ్చా? అది కూడా వెరీ గుడ్ క్వశ్చన్ మీరు అడిగింది. ఇప్పుడు గెలుపోవటంలో అన్నవి ఇప్పుడు మళ్ళీ డెమోక్రట్ వైపు మాట్లాడే వాళ్ళు లేదు జో బైడెన్ బాగా వీడు పిచ్చిగా వాగుతాడు ఆ టైపు ట్రంప్ గారిని ఎరగదీశాడని వాళ్ళు అంటారు. అది ఎవరిది వాళ్ళు చెప్పుకోవటమే కాదు. లేదు అతను ఆయన కొంచెం పెద్ద ఆయన కొంచెం చపల చిత్తం ఉంది, దాన్ని చూసేసి అతన్ని కెలికాడు. మీకు ఫండమెంటల్ పాయింట్ చెప్తాను, ఈ కంట్రీ మారిపోయింది, అది మర్చిపోకూడదు. మనం ఈ డిబేట్స్ గురించి మాట్లాడుతూ అది కంట్రీలో ఇదివరకు ఏంటంటే రిపబ్లికన్ ఓటర్ అని ఉండేవాడు, డెమోక్రాట్ ఓటర్ అని ఉండేవాడు, ఇండిపెండెంట్ ఓటర్ అని ఒకడు ఉండేవాడు ఇదివరకు. ఎగ్జాక్ట్లీ ఇప్పుడు అక్కడికే రాబోతున్నా. బట్ ఆ ఇండిపెండెంట్ ఓటర్ ఉన్నప్పుడు ఏమైందంటే ఈ డిబేట్ ని విని, ఈ డిబేట్ లో ఫర్ ఎగ్జాంపుల్ ఈ పాలసీ మీద ఇతను బాగా చెప్పాడు, అతను బాగా చెప్పాడు అని చెప్పి స్వింగ్ ఇటు నుంచి అటు అవటం, అటు నుంచి ఇటు అవటం అనేది ఉండేది ఇది వరకు, పాలసీ బేస్డ్ మీద ఉండేది. ఓకే, ఇప్పుడు ఏమైపోయిందంటే ఈ దేశం ఈ కొత్త జనరేషన్స్ తోటి నేమ్ సేక్ ఇండిపెండెంట్ ఓటర్ ఉన్నాడు, కానీ రియాలిటీలో అసలు ఇండిపెండెంట్ అనేవాళ్ళు నెగ్లిజిబుల్ ఈ కంట్రీలో. ఎందుకంటే ఎవరిది వాళ్ళు ముందే డిసైడ్ చేసుకున్నారు, నేను 80% ట్రంప్ కే ఓటేస్తాను అనేవాళ్ళు, నాకు ట్రంప్ అంటే చిత్తక ఒళ్ళుమంట, నేను చచ్చినా వేయను అనేవాళ్ళు రెండు తయారైపోయారు ఆల్రెడీ. సో ఇప్పుడు ఈ డిబేట్స్ అన్ని ఏంటంటే వాళ్ళ బేసెస్ కి షో ఆఫ్ కింద మారాయి అనమాట. ఇగో నేనంటే ఎందుకు ఇష్టం ట్రంప్, నేనంటే ఎందుకు ఇష్టం, నేను ఎదురువాడిని బూతులు తిడతా కాబట్టి నేనంటే ఇష్టం, సో బూతులు ఎక్కువ తిడతా నేను. ఇప్పుడు అది ఆ డిబేట్ ని అలా వాడుకోవటం మొదలెట్టారు వీళ్ళు అనమాట. సో ఒరిజినల్ గా ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే ఈ అన్డిసైడెడ్ ఓటర్లని ఎటువైపు తిప్పుకోవాలన్నది పోయింది.
పోయింది. అన్‌డిసైడెడ్ ఎవరు లేరు అసలు. సో ఇన్ దట్ ఆల్ హావ్ రెస్పెక్ట్ డిసైడెడ్. మొన్నటి డిబేట్ లో ఆ డిబేట్ అయిన తర్వాత ఎటువైపు ఎక్కువ మొగ్గు చూపుతుంటారంటారు? మీరు ఫస్ట్ ఒక మాట అన్నారు, ఇది మిమ్మల్ని అడగాలంటే కూడా అర్థం కావట్లేదు. అన్డిసైడెడ్ ఓటర్ అసలు లేరని మీరు అన్నారు. అసలు లేరు అన్‌డిసైడెడ్ ఓటర్. ఈసారి అసలు అన్‌డిసైడెడ్ ఓటర్ అనేది లేడు అసలు. సో బేసిక్ గా మీరు ఏం చెప్తున్నారంటే మొన్నటి డిబేట్ లో అసలు ఏం లేదు, ఎవరి పాటికి వాళ్ళు వచ్చి కాసేపు షో చేసి పోయారు. వాళ్ళ ఈ- షో ఈ- అదంతే అన్నమాట. అది ఏంటంటే ట్రంప్ నేను నిజంగా ట్రంప్ని కాదు ట్రంప్ స్క్వేర్ ని అని ప్రూవ్ చేసుకుంటాడు. వాళ్ళ సైడ్ వాళ్ళందరూ అబ్బో మనోడు బాగా మాట్లాడాడు రా ఇంకేముందని ఇంక రేపు వెళ్ళి ఓట్లు వేసేయాలనుకుంటారు. బైడెన్ సైడ్ ఉన్న వాళ్ళు బాగా చెప్పాడు ట్రంప్కి, క్లౌన్ అని తిట్టాడు, మంచి పని చేశాడు, ఇచ్చాడు అనుకుంటారు. నీ అబ్బా నీ అక్క అని తిట్టాడు, పద అని వాళ్ళు వేస్తున్నారు. అంత చండాలం అయిపోయింది ఈ దేశం. సో ఇప్పుడు ఈ ఈ నేపథ్యంలో మొన్న అంటే ఆ తర్వాత జనాలు అంత ఏమంటారు, అది నిర్ఘాంత పోయారు అనొచ్చు మనం అచ్చ తెలుగులో. నిర్గాంతపోయారు ఏంటంటే అఫీషియల్ టాక్ పోయేసి ఇప్పుడు వచ్చే డిబేట్ కి వాళ్ళని, ఎందుకంటే చాలా సార్లు ఈయన 2 నిమిషాలు దాటి మాట్లాడటం, అతను ఇతన్ని ఆపటం, అతన్ని తిట్టడం జరిగి వచ్చే డిబేట్ కి మ్యూట్ బటన్ పెడుతున్నారని మనకు వార్తలు వచ్చాయి. అవునవును, అది కరెక్టే. అది ఎంత దౌర్భాగ్యమో చూసుకోండి. అది మ్యూట్ బటన్ ఎవరికి పెడతారు? అది చిన్నపిల్లలకి పెడతారు. ఆ టైపులో ఇప్పుడు ప్రెసిడెన్షియల్ క్యాండిడేట్ ఇద్దరికి ఎక్కువ వాగితే పనికి రాకుండా అవుతోందని చెప్పి ఎక్కువ వాగుతున్నప్పుడు మ్యూట్ చేయటం, ఇది ఇప్పుడు నెక్స్ట్ జరగబోయేది. అంతే స్థితిగతులు ఈ దేశంలో అంత దౌర్భాగ్య స్థితికి చేరుతున్నాయి ఇక్కడ ఉండే డెమోక్రసీ. అది సో ఈ అంటే మొన్న పోస్ట్ డిబేట్ తర్వాత పోనీ ఎవరు అన్డిసైడెడ్ లేరు అన్నారు కాబట్టి, కానీ ఉన్న దాంట్లో అంటే ఇప్పుడు నేను డెమోక్రాట్ని, మీరు రిపబ్లికన్ అనుకోండి, అంటే మన ఇద్దరము కాక ఈ మిడిల్లో ఉన్న వాళ్ళు కూడా ఎవరికి వేయాలనుకున్నారో, అంటే అసలు నన్ను మీరు ఉద్దేశం అడిగారు కాబట్టి నా ఉద్దేశం చెప్తున్నాను. రైట్ అసలు ఈ దేశంలో ఎవరు ఆ మిడిల్ అనే వాళ్ళు లేరు. ఇప్పుడు ఆ మిడిల్ వాళ్ళు ఎవరి పేరు ఒకళ్ళ పైన వేద్దామని అనుకుంటారు అనుకోండి. ఆల్రెడీ మొన్నటి డిబేట్ తర్వాత మళ్ళీ ఏమన్నా మారిందా వాళ్ళ ఉద్దేశాలు? మారినట్టు అనిపించిందా? మీరు నన్ను అడుగుతున్నారు కాబట్టి నేను చెప్తున్నాను నా పొలిటికల్ అనాలిసిస్ ప్రకారం అసలు ఈ దేశంలో మారటానికి తావు లేదు. ఎందుకంటే అందరు డిసైడ్ చేసేసుకున్నారు ఎవరికి ఓటేయాలనేది. అందరూ మూడు ఉన్నాయి, 3 రకాలు. మూడోది ఏంటంటే నేను రిపబ్లికనే కానీ నాకు ట్రంప్ ఇష్టం లేదు, నేను ఇంట్లో కూర్చుంటాపా, ఎవరు ఓటేస్తారు అని ఒక టైప్ ఉంటుంది. నేను డెమోక్రాటే, నాకు బైడెన్ కంటే బెర్నీ అయితే బాగుండేది, బెర్నీ కంటే వాళ్ళెవరో అయితే బాగుండేది, నాకు బైడెన్ ఫేస్ నచ్చలేదు, కానీ నేను ట్రంప్కు మటుకు ఓటేయను, సో ఇంట్లో కూర్చుంటాను నేను. అంటే మీకు 100 మందిలో అసలు అమెరికాలో యావరేజ్ అయినా 60% 65% ఓటేస్తారు. ఓకే, ఇంకో 40% ఉంది కదా, వాళ్ళు అసలు ఓటే వేయకుండా ఇంట్లో కూర్చుంటారు. కానీ ఆ 40% ఎవరు ఇండిపెండెంట్స్ అలా అనుకోవద్దు. ఇదివరకు ఉండేది అదంతా కాన్సెప్ట్. ఇప్పుడు ఏంటంటే ఆ 40% ఇండిపెండెంట్ కాదు, వాళ్ళు ఆల్రెడీ ఎవరో ఒక డెమోక్రాట్స్ రిపబ్లికన్స్, కాకపోతే నుంచున్న క్యాండిడేట్లు ఇష్టం లేదు కాబట్టి అసలు పోలింగ్ బూత్కి కూడా వెళ్ళి ఓటేయను అని అనుకుని ఇంట్లో కూర్చుంటున్నారు. ఈ అమెరికన్ ఎలక్షన్ యొక్క రిజల్ట్ ఎవరి మీద డిపెండ్ అయి ఉంటుందంటే, ఎవరి వాళ్ళు ఎక్కువ వెళ్ళి ఓటింగ్ బూత్లో ఓటేశారు, ఎవరి వాళ్ళు ఎక్కువ మంది ఇంట్లో కూర్చున్నారు, టర్న్అవుట్ మీద డిపెండెంట్ ఎలక్షన్ రిజల్ట్. అంతే తప్పితే వీళ్ళు ఇప్పుడు డిబేట్స్లో ఏం మాట్లాడుతున్నారు, ఇతను మంచివాడా అతను మంచివాడా అనే పాయింట్ ఈ ఎలక్షన్లో లేదు. ఈ ఎలక్షన్ ఆల్రెడీ డిసైడెడ్, ప్రతి మనిషి డిసైడ్ చేసేసుకున్నాడు ఎవరికి వేసుకోవాలి. ఓకే, సో నా ఇంకా మనం ఆల్మోస్ట్ చివరికి షో ముగించే ముందు డిసైడ్ చేసుకున్నారన్నారు. సో ఎటువైపు మొగ్గుతుంది ఇప్పుడు ప్రస్తుతం, ఎట్లా నడుస్తుంది ప్రజల్లో ఉన్న నాడి? అది కూడా చాలా లోడెడ్ క్వశ్చన్, ఎందుకో చెప్తాను. హిల్లరీ క్లింటన్ డిసైడ్ చేశారు అన్నారు కాబట్టి అడుగుతున్నాను. అంటే ఇప్పుడు ఇంతకు ముందు, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఉన్న లెక్క అంటే అఫీషియల్ గా వచ్చినటువంటి రేటింగ్స్, దీని ప్రకారం అప్రూవల్ రేటింగ్స్ కి ఇంకా ట్రంప్ వెనకాల ఉన్నారు, బైడెన్ ముందున్నారని వచ్చింది. అవును, బైడెన్ చాలా ముందు.
అందుకే చెప్తున్నా కదా, అఫీషియల్ గా ఉన్న ఒపీనియన్ పోల్స్ వారానికి ఒక ఒపీనియన్ పోల్ వస్తుంది ఇక్కడ. అసలు యాక్చువల్గా వారానికి 4 వస్తున్నాయి ఈ మధ్య అనమాట. ఒపీనియన్ పోల్ తీసేవాళ్ళు కూడా చాలా ఎక్కువ మంది అయిపోయారు. సో ఏ పోల్స్ ప్రకారం చూసినా కూడా బైడెన్ గారు ఈ ట్రంప్ కంటే 10% డిఫరెన్స్ తోటి ముందు నడుస్తున్నారు. అంటే అది ఇంకా లిటరల్ గా చెప్పాలంటే ఆయన అందరికన్నా అతను ఈ ఇప్పుడున్న పోల్స్ లెక్క ప్రకారం అతను ఈ పోల్స్ నిజమైతే కనుక నెక్స్ట్ ప్రెసిడెంట్ జో బైడెనే అన్నమాట. కానీ ఇవి నిజమవుతాయా అని అడిగారు అనుకోండి, ఇలానే ఎగ్జాక్ట్ గా జరిగాయి. 2016 కూడా హిల్లరీ క్లింటన్ గారు లాస్ట్ 2 రోజుల ముందు వరకు చూసుకున్నా కూడా 10 పాయింట్స్ ముందే ఉన్నారు. 10, 5 1-2 సార్లకి 5 పాయింట్స్కి వచ్చారు. 6 పాయింట్స్ డిఫరెంట్. ఏదైనా ఆవిడే ఎక్కువ ఉన్నారు ఈయనకంటే, అయినా సరే ఆవిడ ఓడిపోయారు. ఎందుకు చెప్పేది ఏంటి అంటే అది కాదు, ఒకసారి బిఫోర్ వి గో, ఎందుకు ఓడిపోయారు అంటే లాస్ట్ మినిట్ లో ఇటు వాళ్ళు ఇలా వేసారా ఓటు జరగల. అలా కాదు, నేను ఇందాక చెప్పిందే జరిగింది. నాకు హిల్లరీ క్లింటన్ నచ్చలేదు అని చెప్పి ఇంట్లో కూర్చున్నారు డెమోక్రాట్స్. అంటే ఏంటంటే గెలుపు ఓటమి అనేది దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, నీ బేస్ లో ఎంతమంది ఇంట్లో కూర్చున్నారు, ఎంతమంది పోలింగ్ బూత్ కు వెళ్ళి వేశారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. నాకు ట్రంప్, నేను రిపబ్లికన్ని, నాకు ట్రంప్ నచ్చలేదు, నాకు జార్జ్ డబ్ల్యూ బుష్ లాంటి వాళ్ళు ఎవరు కనపడట్లేదు, లేకపోతే ఎవరు ఓటేస్తారని నేను ఇంట్లో కూర్చున్నాను సపోజ్. అంటే ఏంటి, నా ఓటు రిపబ్లికన్నే, కానీ రిపబ్లికన్కి వెళ్ళలేదు కదా. నాలాంటి వాళ్ళు ఎంతమంది ఎక్కువ మంది కూర్చున్నారు ఇంట్లో, చాలా మంది కూర్చున్నారు అనుకో, ట్రంప్ ఓడిపోతారు. సో నేను ఎందుకు చెప్తున్నానంటే, ఇది ఒపీనియన్ పోల్స్ ఏదైనా సరే ఇన్ ద ఎండ్ టర్న్ ఓవర్ మీద ఆ ఒపీనియన్ పోల్స్ అన్ని లాస్ట్ టైం రాంగ్ అయిపోయినాయి. ఈసారి కూడా మళ్ళా అంటే నేను అలా చెప్పట్లేదు, ఈసారి వాళ్ళకి నిజంగానే ఎంతూసియాజం ఉండొచ్చు. డెమోక్రాట్స్ చాలా ఎక్కువ ఎంతూసియాజం ఉంది ఈసారి అనుకోండి. ఎవరైతే ఏమైందిలే ముందు ట్రంప్ను ఓడించాలి అనే ఫీలింగ్ వచ్చింది అనుకోండి డెమోక్రాట్స్ లో, వాళ్ళందరూ వెళ్ళి ఓటేస్తే కనుక ట్రంప్ ఓడిపోతారు. ఇక్కడ యాక్చువల్గా చెప్పాలంటే 100కి 100 కనుక ఒకవేళ ఓటేస్తే, ఐడియల్లీ జరగదు అది, 100కి 100 కనుక ఈ దేశంలో ఓటేస్తే అసలు రిపబ్లికన్స్ ఎప్పుడు గెలవరు. ఇక్కడ ప్రస్తుతం ఈ కంట్రీలో ఉన్నదంతా డెమోక్రాట్సే. రిపబ్లికన్స్ అసలు మైనారిటీ ఇన్ టర్మ్స్ ఆఫ్ నెంబర్ ఆఫ్ ఓటర్స్. కానీ ఎందుకు రిపబ్లికన్స్ గెలుస్తారంటే, డెమోక్రాట్స్లో ఎక్కువైతే చీలికలు ఎక్కువ ఉంటాయట. అలానే నేను ప్రోగ్రెసివ్, నేను సోషలిస్టు, నేను సెంట్రిస్టిక్ డెమోక్రాట్, ఇట్లా 100 రకాలు ఉన్నాయి అందులో. ఒకళ్ళు వస్తే ఇంకోటికి అలక అనమాట. సో అలిగి ఇంట్లో కూర్చోవటం వలన వాళ్ళు ఓడిపోతూ ఉంటారు అనమాట. రిపబ్లికన్స్ అంత ఎక్కువ ఉండరు కదా, వీళ్ళలో అలకలు తక్కువ. ఎవడైతే ఏముందిలే ముందు అవతల వాడు రాకుండా ఉంటే చాలని చెప్పి వీళ్ళు మొత్తం వెళ్ళి ఓటేస్తారు. సో అల్టిమేట్ ఎలక్షన్ రిజల్ట్ దేని మీద డిపెండ్ అయి ఉంటుందంటే, ఎంతమంది డెమోక్రాట్స్ ఇంట్లో కూర్చున్నారు, ఎంతమంది వెళ్ళి ఓటేశారు అనే దాని మీద మాత్రమే రిజల్ట్ డిపెండ్ అయి ఉంటుంది. అందుకని ఒపీనియన్ పోల్స్ రిపబ్లికన్ల మీద ఉండదంటారు అది. ఎందుకంటే వాళ్ళు తక్కువ ఉన్నారు. వాళ్ళలో కనుక ఇంట్లో కూర్చుంటే పిచ్చి పిచ్చిగా ఓడిపోతారు వాళ్ళు, మామూలుగా కూడా కాదు. వాళ్ళల్లో నాకు ఈ క్యాండిడేట్ నచ్చలేదు అని ఇంట్లో కూర్చున్నారు అనుకోండి, వాళ్ళల్లో వాళ్ళు ఎవరైనా రియల్ రిపబ్లికన్ ఓటర్స్, అసలు వాళ్ళకి ఆస్కారమే లేదు. దే విల్ లూజ్ బై మైల్స్. దట్ ఈస్ ద ఫ్యాక్ట్ ఆఫ్ దిస్ కంట్రీ రైట్ నౌ. సో ఇక్కడ మీకు చెప్పిన దానికి సమ్మరీ చెప్తున్నాను, ఎందుకని డిబేట్స్ బాగుండవు ఇక నుంచి అంటే, పాలసీ ప్రకారం ఓటింగ్ ఎవరు వేయట్లేదు. పాలసీలు చూసుకొని మావాడికి నేను ఓటేసుకుంటానంటే మావాడికి నేను ఓటేసుకుంటా. నేను ఎన్టీఆర్ ఫ్యాన్ అంటే నేను ఏఎన్ఆర్ ఫ్యాన్ అనమాట. నేను చిరంజీవి ఫ్యాన్ అంటే నేను కృష్ణ ఫ్యాన్ మన చిన్నప్పుడు అనమాట. ఆ టైప్లో తయారైపోయింది ఈ దేశం మొత్తం. ఎవరు పాలసీలు అవన్నీ ఎవరు మాట్లాడరు. ఒక మనిషి ఒక పొలిటికల్ పార్టీ వాడు ఇంకో పొలిటికల్ పార్టీ వాడిని ఎనిమీ కింద చూస్తున్నాడు. ఈ దేశం ఏ స్టేజ్లో ఉందంటే, ఇప్పుడు రిపబ్లికన్ పార్టీలో ఉన్న వాళ్ళు డెమోక్రాటిక్ పార్టీలో ఉన్న వాళ్ళని పెళ్లి కూడా చేసుకోరు, డేటింగ్ కూడా చెయ్యరు. అయ్యో బాబాయ్, మీరేం ఇంత పెద్ద మాట అన్నారు. నిజం, ఓకే. ఆ స్టేజ్కి వెళ్ళిపోయారు ఇక్కడ జనాభా. ఒక దేశం కింద ఉన్నారు, కానీ ఇది ఒక 2 దేశాల కింద రన్ అవుతోంది ఈ దేశం అన్నమాట. మనుషులు యూనిటీ లేదు అసలు మనుషుల్లో. ఒక మనిషి కేవలం పొలిటికల్ పార్టీ వలన హేట్ చేస్తున్నారు. ఏ లెవెల్ హేట్ చేస్తున్నారంటే, ఇద్దరు ఒకే స్కూల్లో చదువుకోవచ్చు, ఒకే కమ్యూనిటీ అవ్వచ్చు, వాళ్ళు డెమోక్రాట్ వీడు రిపబ్లికన్ అయితే వాళ్ళిద్దరు పెళ్లిళ్ళు కూడా చేసుకోరు, డేటింగ్ కూడా చేయరు.
సో ఈ సిచ్యువేషన్కి వచ్చిన తర్వాత ఇండిపెండెంట్ అనేవాడు లేడు ఇక్కడ. ఇండిపెండెంట్, మోడరేటు, ఉత్తమ మధ్యం చూసుకుని పాలసీలు ఆలోచించుకుని వాడు బాగుంటే వాడు, వీడు బాగుంటే వీడికి ఓటేద్దాం, ఇవన్నీ పోయినాయి. మీరు అలాంటి అడగచ్చు మరి, కాంగ్రెస్ లో ఒకసారి రిపబ్లికన్స్ ఒకసారి డెమోక్రాట్స్ ఎలా వస్తున్నారండి అని అడగచ్చు మీరు, నేను ఈ మాట అన్నందుకు. అక్కడ కూడా సేమ్ సిచ్యువేషన్, ఈ క్యాండిడేట్ నాకు నచ్చలేదు, నేను వెళ్ళి ఓట్ వేయనని ఇంట్లో కూర్చుంటే అవతల వాడు గెలుస్తున్నాడు. ఇట్స్ ఆల్ టర్న్అవుట్స్. ఇప్పుడు ఇక్కడ కనుక అమెరికాలో అమెండ్మెంట్ చేసి, కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ చేసి ఆస్ట్రేలియాలో టైప్ రూల్ పెట్టాలి. ఆస్ట్రేలియాలో కంపల్సరీ ఓటింగ్ రూల్ ఉంది, ఓట్ వేయకపోతే ఫైన్ అనమాట. సో ఎవ్రీ సిటిజన్ హ్యాస్ టు ఓట్ అనమాట. అక్కడ రూల్ ఉంది, కంపల్సరీ ఓటింగ్ రూల్. అలాంటిది ఏదైనా ఇక్కడ ఎన్ఫోర్స్ చేస్తే ఈ కంట్రీలో అసలు రిపబ్లికన్ పార్టీ అనేది దాని లైఫ్లో గెలవదు ఫ్యూచర్లో. నెంబర్ ఆఫ్ డెమోక్రాట్స్ ఎక్కువ కాబట్టి అంతే, ఎందుకంటే డెమోక్రాట్ ఓటర్స్ ఎక్కువ అనమాట. ఓకే, ఆల్రైట్. సో ఓవరాల్గా కంక్లూడ్ చేసేది ఏంటంటే, మీరు రిపబ్లికన్స్ పక్కన పెడితే డెమోక్రాట్లు ఎక్కువ మంది ఓటు వేస్తేనే గెలుస్తారు, లేకపోతే పోల్ వరకు వెళ్ళాలంటారు. అవును, పోల్స్కి నా అసెస్మెంట్ ప్రకారం 65% కంటే ఎక్కువ పోలింగ్ అయితే కనుక జో బైడెన్ గెలిచేస్తారండి. 65కి 60 మధ్యలో ఉంటే ఎలక్షన్ విల్ బి క్లోజ్, చాలా క్లోజ్ ఎలక్షన్ అవుతుంది. 60 కంటే తక్కువ ఉన్నాయనుకోండి ఏదైనా స్టేట్లో, మిడ్ వెస్ట్ ఎస్పెషల్లీ 60% కంటే తక్కువ ఓటింగ్ జరిగితే కనుక ట్రంప్ విల్ కమ్ బ్యాక్. ఓకే, వండర్ఫుల్, ధన్యవాదాలండి. మళ్ళీ వచ్చే వారం మనము కొత్త టాపిక్స్తో వద్దాము. శ్రోతలకి మన షో మైండ్ మీడియాలో పాడ్కాస్ట్ కింద ఉంటుంది ఇది. సో యూ కెన్ ఆల్వేస్ లీజన్, మా లైవ్ రేడియోలో వినొచ్చు, తర్వాత పాడ్కాస్ట్ కింద, అండ్ యూట్యూబ్లో కూడా మేము దీన్ని ఒక ఆడియో క్లిప్పింగ్ కింద పెడుతున్నాము. సో వినండి అండ్ సబ్స్క్రైబ్ అండ్ షేర్ ద న్యూస్. ప్రశ్నలు ఉంటే మీరు అడగొచ్చు ఫేస్బుక్లో మా గ్రూప్ పేజ్లో. ధన్యవాదాలు రమణ గారు, వచ్చేవారు. ధన్యవాదాలండి, నమస్కారం. Mind Media, the voice of India. Mind Media, the voice of India. మైండ్ మీడియా ది వాయిస్ ఆఫ్ ఇండియా, ఇది భారతీయ స్వరం.